23వ సంవత్సరం నవంబర్ 14th నుంచి 29th వరకు నేను జ్యుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది. అయితే నేను 29వ తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినాను. దానికి ఒక రోజు ముందంటే 28వ తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నేను అదే టైంలో కూడా వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్నంతా బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. దస్తగిరి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండడం, తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్లో ఉండడం. అంటే దస్తగిరి గారు ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ బ్లాక్ ఆపోజిట్ బ్లాక్లో, అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి బ్యారెక్లో నేను, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో ఆయన ఉండడం జరిగింది. సుమారు ఆఫ్టర్నూన్ అంటే పర్టికులర్ టైం తెలియదు కానీ మధ్యాహ్నం ప్రాంతంలో చైతన్య రెడ్డి, అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం, ఇంకా మరికొందరు జైలు సిబ్బంది వాళ్ళు అటు రావడం నేను నా బ్యారక్ దగ్గర చూడడం జరిగింది. నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం, ఈయన ఎందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉన్న బ్యారక్లో ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది. కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవర్ అయినటువంటి దస్తగిరి ఉన్న టైంలో అదే కేసులో ముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం ఇది కరెక్ట్ కాదని అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ సార్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఒక కేసులో ముద్దాయి అయినటువంటి వాళ్ళ అబ్బాయిని డాక్టర్ మీద ఒక డాక్టర్ సాకుతో ఈ రకంగా పంపించడం. ఇంకో విషయం ఏంటంటే ఆ డాక్టరు దేనికి సంబంధించిన ఆ తర్వాత నిపుణుడు, అంటే ఏ రంగంలో అతను పీజీ చేశాడో ఆ జబ్బు ఉన్న ఖైదీలకైనా కానీ కనీసం ఇన్ఫర్మేషన్, అంటే పలాని వ్యాధికి సంబంధించిన డాక్టరు ఈరోజు విజిట్కి వస్తున్నాడు, మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని తోటి ఖైదీలకు తెలియజేయడం కానీ, నాకు కానీ తోటి ఖైదీలకు కానీ ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఆయన వస్తున్నట్లు కానీ పలానా డాక్టరు పలానా జబ్బుకి వస్తున్నాడు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని ఒక నోటీస్ బోర్డు కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చినట్లు నాకు తెలిసింది. ఆ విషయమే నేను ఆయనతో కూడా మాట్లాడడం, తర్వాత ఆ సబ్జెక్టు ఇంకా అంతటితో నేను వదిలేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే దస్తగిరి గారు అతనికి బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దస్తగిరి గారు నా బ్యారెక్లోకి వచ్చి నాకు 20 కోట్లు ఆఫర్ చేశారు, 20 కోట్లు సంథింగ్. ఇంకా నన్ను ఒప్పుకోకుంటే మేము చెప్పినట్టు అనుకుంటే నిన్ను సంపుతామని బెదిరించారు అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఓహో ఈ పని మీదనా వాళ్ళు వచ్చింది అని నేను తర్వాత అనేక మీ ప్రెస్లో కానీ అనేక టీవీ డిబేట్స్లో కానీ దీని మీద మాట్లాడడం జరిగింది. కాబట్టి నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అప్రూవర్గా మారిన దస్తగిరితో ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్వయంగా మాట్లాడాలా, అతను ఒప్పుకుంటే వీలుంటే ఒక మంచి ఆఫర్ అతనికి ఇవ్వాలా, ఒప్పుకోకపోతే బెదిరియాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతోనే డాక్టర్ చైతన్య రెడ్డి గారు అక్కడికి వచ్చినట్లు ఆ తర్వాత నేను వచ్చేసి అలా భావిస్తున్నాను. ఈరోజు స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని రోజులు ఇక్కడ జైల్లో ఉన్నాను, 14 రోజులు. అప్పట్లో నాతో పాటు అప్పుడు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నాడు. నేను ప్రవీణ్ రెడ్డి కలిసి ఒక 7 రోజులు వచ్చేసి నర్మదా అనే బ్యారెక్లో ఉన్నాము. ప్రవీణ్ రెడ్డి అతనికి ఒక వారం ముందే బెయిల్ వచ్చింది. ప్రవీణ్ రెడ్డి బెయిల్ వచ్చిన తర్వాత నన్ను స్వర్ణముఖి బ్యారక్కు మార్చారు. ఆ మార్చినప్పుడు 29 వరకు ఉన్నాను. 28వ తేదీ ఇదంతా రావడం జరిగింది. ఇదంతా ఎవ్రీథింగ్
వీడియో రికార్డింగ్లో వాళ్ళకుండే సీసీ ఫుటేజీలు కూడా చెక్ చేసుకుంటూ నేను చెప్పింది కరెక్టా కాదా అని నిర్ధారించుకుంటూ వాళ్ళు నాతో స్టేట్మెంట్ తీసుకొని సంతకం కూడా పెట్టించుకోవడం జరిగింది. అవి అంత దూరం నాకు తెలియదు. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చైతన్య రెడ్డి వచ్చిపోయినాడా లేదా అని సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలు అన్నీ జరిగినచ్చు. కానీ అప్పుడు అక్కడ ఫిజికల్గా ఎవరైతే మేమున్నామో మేము ఇచ్చే స్టేట్మెంట్ అయితే కాదనలేరు కదా. మేము ఉన్నాము, మా తోటి ఖైదీలు ఉన్నారు, వాళ్ళని చెప్తారు. ఇంకోటి ఏదేమైనప్పటికీ ఆ రోజు చైతన్య రెడ్డి గారు రావడం అయితే వాస్తవం. ఇదే అంశం పైన నా తర్వాత అయితే నేను నా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దస్తగిరి కనపడినాడు. దస్తగిరితో కూడా స్టేట్మెంట్ తీసుకుంటా ఉన్నట్టు నాకు అనిపించింది. అలాంటిది ఏం జరగలేదు. అసలు ఆ జైలు సిబ్బంది కూడా ప్రకాష్ గారు కానీ ఇంకారు కానీ ఇప్పుడు ఇక్కడ లేరు, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేపినారు. టోటల్గా నా స్టేట్మెంట్ చెప్పింది వాళ్ళు రాసుకోవడము అంతా కూడా 30 to 40 minutes పట్టింది. టోటల్గా ఇవి ఏమంటే ఆయన వచ్చినాడా లేదా, ఆ వచ్చిన టైంలో మీరు ఏ బేరక్లో ఉన్నారు, ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏంటి, ఇది వాస్తవమా కాదా అని అడగడం. నాకేం తెలిసిందో అదంతా వాస్తవంగా మనకు ఆ రోజు తెలిసింది. తర్వాత జరిగిన డిస్కషన్స్. ఇంకో విషయం, ఇదంతా జరిగిన తర్వాత ప్రకాష్ గారిని నేను ఒక అప్రూవర్ అయిన ఒక అతను ఒక బ్యారక్లో ఉన్నప్పుడు ఏ నెపంతో అయినా కానీలే ఒక ముద్దాయిగా ఉండే వాళ్ళ అబ్బాయిని మీరు ఎలా అలౌ చేస్తారని కూడా నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను. ఆయన ఇంత దూరము ఆలోచిస్తారా సార్, ఇంత దూరం జరుగుతుంది అన్నారు. నేను ఆ రోజే ఆయనకు ఫ్యూచర్లో ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది కూడా, మీకు ఇట్లా అలౌ చేయకూడదు సార్, మీరు మళ్ళీ ఎవరు ఐడియా ఇచ్చారని చెప్పినాము. ఆ రోజు ఆయన ఇంత దూరం ఆలోచించలేదు, ఇంత దూరం అవుతుందా, నేను రొటీన్గా ఏదో తోటి ఖైదీల దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఆయన అనుమతించానే, ఇంత దూరం నాకు తెలియదని ఆ రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది.